ఏదైనా కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు బెయిల్ పొందడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇలాంటి బెయిల్ అప్లికేషన్ కోర్టుల్లో పెండింగ్లో చాలా రోజులుగా ఉంటూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే వీటన్నిటికీ చెక్ పెట్టడానికి సుప్రీంకోర్టు ఈ బెయిల్ అప్లికేషన్కి సంబంధించినటువంటి ఏవైతే తొందరగా అప్లికేషన్లు ఉంటాయో వాటిని తొందరగా పరిష్కరించాలంటూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కోర్టులకు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఏంటి అంటే బెయిల్ హీరింగ్ సంబంధించి ఎందుకు డిలే అవుతుంటాయి, సో కోర్టులో ఎలాంటి ప్రాక్టికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ సాల్మన్ రాజ్ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మనం చూసాం బెయిల్ హీరింగ్ సంబంధించి డెడ్ లైన్ తొందరగా తీసుకురావాలంటూ కూడా కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. సో యాక్చువల్గా ఏంటి సార్ అంటే బెయిల్కి సంబంధించి ఎందుకు చాలా రోజులుగా తీవ్ర జాప్యం జరుగుతూ ఉంటుంది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు హైకోర్ట్స్ ఆఫ్ ఇండియాకి ఈ డైరెక్షన్ ఎందుకు ఇచ్చారంటే, ఫస్ట్లీ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎన్ ఎఫర్ట్ టు గివ్ స్పీడీ జస్టిస్. ఆయన ఏమన్నారంటే, ఐఎమ్ గివింగ్ దిస్ డైరెక్షన్ యాజ్ అ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బికాస్ ఐ వాంట్ స్పీడీ జస్టిస్ ఆల్ ఓవర్ ఇండియా. హైకోర్ట్స్లో మనం చూసుకున్నట్టయితే బెయిల్ మ్యాటర్స్ వచ్చినప్పుడు డిలే అవుతుంటాయి. మొన్ననే రీసెంట్గా తెలంగాణ హైకోర్టులో నేను ఒక బెయిల్ మ్యాటర్ ఆర్గ్యూ చేశాను, యాంటిసిపేటరీ బెయిల్. ది ఆర్గ్యుమెంట్స్ అంటే డిలే ఆల్మోస్ట్ 1.5-2 months జరిగింది. 1.5-2 months తర్వాత ఇప్పుడు ఫైనలీ ఆర్డర్ ఇచ్చారు. సో ఇట్లాంటి డిలేస్ మేము ప్రాక్టికల్గా కోర్టులో చూస్తున్నాం. అదేవిధంగా సెషన్స్ కోర్ట్ కానీ లేదంటే మీరు లోవర్ కోర్ట్స్లో చూసుకున్నట్టయితే బెయిల్ మ్యాటర్స్లో డిలే ఎందుకు అవుతుంది? ఒకటి, బెయిల్లో జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ అయిన తర్వాత ఇక్కడ కోర్ట్స్ అయ్యి ఉండి కూడా ఒకవేళ తను బెయిల్కి ఎంటైటిల్ అయ్యి ఉండి కూడా లేదంటే యాక్చువల్లీ ఇన్నోసెంట్స్ని మనం జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తే అది ఎంతవరకు జస్టిస్ అన్నది ఒక క్వశ్చన్. కాబట్టి ఒక ఇన్నోసెంట్ ప్రిజన్లో లాంగ్విష్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒకటి. రెండోది, జ్యుడిషియల్ కస్టడీకి ఆ పర్టికులర్ అక్యూజ్ని పంపించిన తర్వాత వెంటనే మనం బెయిల్ ఇవ్వపోతే అనవసరంగా ఒక ఇన్నోసెంట్ని పనిష్ చేసినట్టు. రెండవది, ఒక అక్యూజ్ జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేసి పంపించిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే బెయిల్ పెటిషన్ ఫైల్ చేసిన తర్వాత బెయిల్ అప్లికేషన్ కన్సర్న్ కోర్టు ముందు ఫైల్ చేసిన తర్వాత కోర్ట్స్ ఏం చేస్తాయి, సీడీ ఫైల్ రావాలి. నేను చేసిన కేసెస్లో దాదాపు సీడీ ఫైల్ అంటే ఇది ఒరిజినల్ ఫైల్ విచ్ ఇస్ యాక్చువల్లీ బీన్ బిల్ట్ at the police station, at the level of police station, based on prima facie. దీన్ని సీడీ ఫైల్ అంటారు. ఈ సీడీ ఫైల్ని కన్సర్న్డ్ కోర్ట్ కానిస్టేబుల్ కానీ లేదంటే కన్సర్న్డ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వీటిని తీసుకొచ్చి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. కోర్టు ఒరిజినల్ సీడీ ఫైల్లో ఏముందో చూసి, ఇప్పుడు కోర్టుకి నేను నా క్లయింట్ తరఫున బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు కోర్టు దగ్గర అయితే ఏ రికార్డ్ ఉండదు. నా బెయిల్ అప్లికేషన్ నేను నా క్లయింట్కి ఫైల్ చేసిన తర్వాత పలానా డేట్ ఆఫ్ అరెస్ట్, పలానా పోలీస్ స్టేషన్, పలానా ఆఫెన్సెస్ అని చెప్పి బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ అని చెప్పి నేను అన్నీ మెన్షన్ చేసిన తర్వాత కోర్టు వారి ఇరుపక్షాల వినాలి. పీపీ గారికి నోటీస్ ఇవ్వాలి. పీపీకి నోటీస్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏం చేయాలి, సీడీ ఫైల్కి ఆర్డర్ చేయాలి. సీడీ ఫైల్ కన్సర్న్ పోలీస్ కానిస్టేబుల్ ఆఫ్ ద కన్సర్న్ పోలీస్ స్టేషన్ కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ సీడీ ఫైల్ తీసుకొచ్చి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఈ కేసు పైన బ్రీఫ్ ఇవ్వాలి. సో బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత వారాలు కొలది డేట్స్ ఇస్తారు. ఎందుకంటే సీడీ ఫైల్ పోలీస్ స్టేషన్ నుంచి రాలేదు. 1 week తర్వాత బెయిల్ అడ్జార్న్మెంట్ అవుతుంది, బెయిల్ హియరింగ్ అడ్జార్న్మెంట్ అవుతుంది. ఏంటి అంటే లేదు, పోస్టెడ్ ఆన్ సో అండ్ సో డేట్. ఎందుకు? సీడీ ఫైల్ ఇస్ నాట్ ఎట్ కమ్. మళ్ళీ ఆ పర్టికులర్ డేట్ వస్తే ఏంటి, సీడీ ఫైల్ ఇస్ నాట్ ఎట్ కమ్. మళ్ళీ డేట్ పోస్ట్ చేయడం, సీడీ ఫైల్ హ్యాస్ నాట్ ఎట్ కమ్. సో ఇట్లా వారాల తరబడి స్టేట్ ఏం చేస్తుంది, ఎస్పెషలీ ద స్టేట్ త్రూ సో అండ్ సో స్టేట్ వాట్ ఎవర్ సో అండ్ సో స్టేట్ ఏం చేస్తుంది, సీడీ ఫైల్ తెప్పించడంలో విఫలమవుతుంది. సీడీ ఫైల్ తేవటంలో లాక్యునైస్ ఉన్నాయి. సీడీ ఫైల్ కోర్టు ముందు ఇమ్మీడియట్గా వెంటనే ప్రొడ్యూస్ చెయ్యట్లేదు. సో ఇట్లాంటి డిలేస్ అన్నీ కూడా ఉంటే అక్కడ ప్రిజన్లో లాంగ్విష్ అవుతారు, ఇన్నోసెంట్స్ అయ్యి ఉండి కూడా. సో ఇట్లాంటి వాటన్నిటికి కూడా చెక్ పెట్టాలి. అందుకనే జస్టిస్ సూర్యకాంత్ గారు ఏమన్నారంటే, హైకోర్ట్స్ నో మ్యాటర్ వాట్ ఓన్లీ వీక్లీ కానీ లేదంటే ఫోర్ట్ నైట్లీ కానీ అడ్జార్న్మెంట్స్ ఇవ్వాలి.
and within a very short period bail petition should be disposed of. Either you dismiss it or either you allow the bail, whatever it is, but they should be disposed of within a stipulated period of time అని చెప్పి కూడా జస్టిస్ సూర్యకాంత్ గారు అన్నారు. దిస్ ఈజ్ ఆల్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ స్పీడీ జస్టిస్. ఇప్పుడు అందుకే సన్నీ డియల్ ఒక మూవీ ఉంది, దాంట్లో ఆయన ఏమన్నాడు, చక్కటి డైలాగ్, అది చాలా వైరల్ అయింది ఆల్ ఓవర్ ఈవెన్ జ్యుడిషియరీలో కూడా. తారీఖ్ పే తారీఖ్, తారీఖ్ పే తారీఖ్ అన్నారు. అంటే కోర్టుకు వెళ్తే ఉండేది ఏమి లేదు, డేట్ల తర్వాత డేట్లు, డేట్ల తర్వాత డేట్లు అన్నారు. ఈ తారీఖ్ పే తారీఖ్ అన్న దాన్ని యాక్చువల్లీ కట్ చేయాలి, అనాదిగా చూస్తున్నాం. నేను అంతకుముందు 2011లో ఒక డివోర్స్ కేసు చేశాను, అది 13 years నడిచిందండి. ఇప్పుడు నేను కర్నూలులో ఇంకో కేసు చేస్తున్నాను, క్రిమినల్ కేసు, ఒక ప్రైవేట్ కంప్లైంట్ బేస్డ్ ఆన్ సెక్షన్ 190 and 200 of CRPC. 2011లో రిజిస్టర్ అయిన కేసు ఇప్పటికి కూడా మొన్న ఛార్జెస్ ఫ్రేమ్ అయి ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వబోతుంది. సో ఇంత డిలే ఎందుకు? ఒక కేసులో 13 years ఏంటి, 18 years ఏంటి, ఫ్యామిలీ మ్యాటర్స్లో 14 years ఏంటి? సో వీటన్నిటికీ కూడా యాక్చువల్లీ ఒక స్పీడీ జస్టిస్ కావాలి అంటే ఇట్లాంటి మ్యాండేట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అందులో మనం 2 weeks బ్యాక్ చూసుకుంటే అదే సుప్రీంకోర్టు వారు ఒక చక్కటి ఆర్డర్ వన్ పర్టికులర్ కేసులో ఇచ్చారు. ఏంటి అంటే యాంటిసిపేటరీ బెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కోర్ట్స్ అన్నీ కూడా కన్సిడర్ చేయాలి. యాంటిసిపేటరీ బెయిల్స్ ఆర్ యాక్చువల్లీ ద రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్. యూ షుడ్ నాట్ యాక్చువల్లీ డిలే ఆర్ డినై అని చెప్పి కూడా మొన్న అంతకుముందు చక్కటి ఆర్డర్ ఇచ్చారు. సో దాన్ని ప్రెసిడెంట్గా పెట్టుకుంటూ ఈ మ్యాండేట్ని అయితే, అడ్మినిస్ట్రేటివ్ మ్యాండేట్ని అయితే అన్ని హైకోర్ట్స్కి ఇచ్చారండి. వీ వెల్కమ్ దీస్ కైండ్ ఆఫ్ ఆర్డర్స్ బికాజ్ ఇట్ హెల్ప్స్ ఇన్ లీడింగ్ టు అ స్పీడీ జస్టిస్. యా. సో జనరల్గా మీరు చెప్పండి సార్, అంటే చాలా రకాల కేసులు చూస్తూ ఉంటారు, కానీ ఒక్కసారి ఒక బెయిల్ అప్లికేషన్ అనేది అడ్జర్మెంట్ జరిగింది అనుకో, సో మళ్ళీ ఎప్పుడు బెంచ్ మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అన్ని రోజుల పాటు ఒకవేళ నిందితుడైనా కూడా, ఇన్నోసెంట్ అయినా కూడా, సో నిజంగానే జైల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. సో జనరల్గా ఎన్ని రోజుల పాటు ఆ బెయిల్ అడ్జర్మెంట్ అయితే మళ్ళీ బెంచ్ మీదకి వచ్చేటువంటి అవకాశం? ఎగ్జాక్ట్లీ మీరు వేసిన క్వశ్చన్కి సారీ స్టేట్ ఆఫ్ జ్యుడిషియల్ అఫైర్స్, టు బి వెరీ ప్రిసైజ్, దీస్ ఆర్ ఆల్ సారీ స్టేట్ ఆఫ్ జ్యుడిషియల్ అఫైర్స్. ఒక బెయిల్ అప్లికేషన్ అదే చూడండి, మీరు యూరోపియన్ కంట్రీస్ చూసుకుంటే విత్ ఇన్ అ వీక్ బెయిల్ పెటిషన్ అన్నది డిసైడ్ అవుతుంది. ఇక్కడ సపోజ్ మనం బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత ఆ రోజు పీపీ గారికి నోటీస్ ఇవ్వలేదనుకోండి, ఏం లేదు, సింపుల్గా మెజిస్ట్రేట్స్ కానీ జడ్జెస్ కానీ ఓకే ఫర్ నోటీస్ పోస్టెడ్ ఆఫ్టర్ 10 days, ఫర్ నోటీస్ టు పీపీ పోస్టెడ్ ఆఫ్టర్ 1 week. No madam, there is an urgency, he is actually suffering from so and so, he is a diabetic, he is a heart patient అన్న నథింగ్. అట్లాంటి మెడికల్ గ్రౌండ్స్ అన్నవి యాక్చువల్లీ చాలా తక్కువ కన్సిడర్ చేయడం, నో కన్సిడరేషన్ ఎట్ ఆల్. పోస్టెడ్ ఆఫ్టర్ 1 week. ఒక పీపీకి నోటీస్ ఇవ్వడానికి ఇమీడియట్ నెక్స్ట్ డే యాక్చువల్లీ పోస్ట్ చేయవచ్చు, లేదంటే సబ్సీక్వెంట్ ఆల్టర్నేటివ్ డే పోస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ అట్లా కాదు, డిస్క్రిషన్ ఆఫ్ ద జ్యుడిషియల్ ఆఫీసర్ హూ ఇస్ సిట్టింగ్ దేర్. పీపీ నోటీస్ అయితే 1 week అవ్వచ్చు, లేదంటే కొన్ని సందర్భాల్లో 10 days అవ్వచ్చు, సిడి ఫైల్ అంటే 15 days అవ్వచ్చు, తర్వాత ఎవ్రీ 10 days అక్కడ ఒక మెకానిజం అన్నది లేదండి. సో మై రిక్వెస్ట్ టు ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే దీనికి ఒక పర్టికులర్ మెకానిజం సెట్ చేయాలి, దీనికి ఒక టోటలీ ఒక అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఫ్రేమ్ చేయాలి. చేస్తే ఈ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అనేది వీటన్నిటిని కూడా, ఈ లాక్యునెస్ అన్నిటిని కూడా మానిటర్ చేసి ఫిల్ చేయగలదు. కాబట్టి ఈ తారీఖ్ పే తారీఖ్ అన్నది టోటలీ ఎరాడికేట్ చేయొచ్చు. సో డెఫినెట్లీ దీస్ ఆర్ ఆల్ సారీ స్టేట్ ఆఫ్ జ్యుడిషియల్ అఫైర్స్ అండి. అక్కడ ఒకవైపు చాలామందికి జైలు పడదు, ప్రాపర్ వసతులు ఉండవు. సో ఎంతకాలం జైల్లో ఉండాలి? నిన్ననే నేను సుప్రీంకోర్టు ముందుకు ఒక కేసు వచ్చింది, ఒక హియరింగ్. ఏంటి అంటే ఒక 302లో ఒక మర్డర్ కేసులో pre-trial, when it is a pre-trial accused is languishing in the jail for 9 long years without bail. High Court of Allahabad has actually time and again rejected the bail of the accused. What is this, Andy? What kind of judiciary are we dealing with? 9 long years oka pre-trial ni meeru judicial custody lo pedate, what would actually the police achieve? What would the state achieve? Or what would even the judiciary or even the high courts achieve, Andy? So this is actually definitely against the principles of
హ్యూమన్ రైట్స్ అండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని, ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని కన్సిడర్ చేస్తూ హైకోర్టు వారు కానీ సుప్రీంకోర్టు వారు కానీ వ్యవహరించాలి అన్నది నా ఒపీనియన్. ఇక ఇలాంటి బెయిల్ హీరింగ్స్ కోర్టుల ముందుకు వచ్చినప్పుడు సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా, మానవ హక్కులకు అనుగుణంగా సో ఖచ్చితంగా వీటిపైన ఒక డెసిషన్ తీసుకోవాలి. సో ఇలాంటి బెయిల్ హీరింగ్స్ని తొందరగా పరిష్కారం అయ్యే విధంగా ఒక అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ని కూడా క్రియేట్ చేయాలి అనేటువంటి సూచనను డాక్టర్ సల్మాన్ రాజ్ గారు అయితే చేస్తున్నారు. సో ఓవరాల్గా అయితే ఇలాంటి బెయిల్ హీరింగ్స్ విషయంలో కోర్టులు తొందరగా ఒక డెసిషన్ తీసుకోవాలి. అలాంటప్పుడే ఇలాంటి జైల్లో ఉంటున్నటువంటి అమాయకులకు కానివ్వండి, లేదంటే నిందితులకు కానివ్వండి, వాళ్ళకు సత్వర న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా సల్మాన్ రాజ్ గారు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దేవదాస్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.